ఫ్రెండ్స్, వెల్కమ్ టు సురేష్ సార్ క్లాసెస్. హోలీ రోజు పాలిటీ ఆన్లైన్ క్లాసెస్ని కేవలం 5 రూపీస్కే మీకు ఆఫర్ ఇవ్వడం జరిగింది. దాదాపు 1000 మంది స్టూడెంట్స్ ఈ అవకాశాన్ని ఉపయోగించుకున్నారు. ఈ ఆఫర్ మీకు ఉగాది వరకు కొనసాగుతుంది. ఉగాది నుండి మన యాప్లో ఉన్నటువంటి తెలంగాణ ఉద్యమం, చరిత్ర, సంస్కృతి, 33 జిల్లాల సమాచారం, గత పోటీ పరీక్షల వివరణ కేవలం 250 రూపాయలకే 1 ఇయర్ డ్యూరేషన్తో మీకు ఆఫర్ ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత నుండి ఎలాంటి ఆఫర్స్ కూడా మీకు ఇవ్వబడవు. ఎందుకంటే ఆల్రెడీ త్వరలో నోటిఫికేషన్స్ రాబోతున్నాయని చెప్పి ప్రభుత్వం కూడా చెప్తుంది. స్వయంగా ప్రభుత్వాలే ప్రకటించారు. కాబట్టి మనమందరం కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ కావాల్సింది. అంతేకాకుండా మన యాప్లో ఇండియన్ హిస్టరీ క్లాసెస్ ఉగాది నాడు లాంచ్ చేయబోతున్నాం. అర్థమెటిక్ రీజనింగ్ క్లాసెస్ కూడా రికార్డ్ అవుతున్నాయి. ఇప్పుడు మనం డిస్కస్ చేసే అంశం ఏంటంటే, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ జరిగినా, కానిస్టేబుల్ కావచ్చు, ఎస్ఐ కావచ్చు, గ్రూప్ 1, 2, 3, 4 కావచ్చు, ఆర్ఆర్బి, ఎస్ఎస్సి ఎగ్జామ్స్ కావచ్చు, అందులో జాబ్ డిసైడ్ చేసేటటువంటి సబ్జెక్ట్ దాదాపు 25 మార్కుల సబ్జెక్ట్ వచ్చేసి జనరల్ ఇంగ్లీష్. ఆ జనరల్ ఇంగ్లీష్ గ్రూప్ 1కి వచ్చేసరికి 150 మార్కులు ఉందండి. రీసెంట్గా మా స్టూడెంట్కి హయ్యెస్ట్ మార్క్స్ వచ్చాయి గ్రూప్ 1లో. కానీ ఇంగ్లీష్లో వచ్చేసరికి 1.5 మార్క్స్తో క్వాలిఫై కాలేదు. చాలామంది మొన్న జరిగినటువంటి కానిస్టేబుల్ ఎగ్జామ్లో చాలామంది బాధాకరం ఏంటంటే, ఇంగ్లీష్ అనేది హార్డ్ ఉంటుందని చెప్పి వాళ్ళు ఆన్సర్స్ రాయలేకపోయారు. ఎస్ఐలో క్వాలిఫైయింగ్ పేపర్, ఖచ్చితంగా మనం ఎస్ఐ కావాలంటే ఇంగ్లీష్ క్వాలిఫై కావాల్సింది. చాలామంది విద్యార్థులు భయపడి ఎస్ఐ క్వాలిఫై కాలేకపోయారు. అలాంటి జనరల్ ఇంగ్లీష్ మన లైఫ్లో ఉపయోగపడుతుంది, స్పోకెన్ ఇంగ్లీష్కి ఉపయోగపడుతుంది, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడుతుంది. అలాంటి జనరల్ ఇంగ్లీష్ సబ్జెక్ట్ను మనకు తెలిసినటువంటి మిత్రుడు సార్ ఆల్రెడీ స్టడీ సర్కిల్స్లో ఇంగ్లీష్ క్లాసెస్ చెప్పడం జరిగింది. ప్రభుత్వ ఉద్యోగం అయినప్పుడు కూడా గ్రామంలో ఉన్నటువంటి పూర్ స్టూడెంట్స్కి హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో గత 45 డేస్గా ప్రతిరోజు ఫ్రీ టైంలో వచ్చి ఇంగ్లీష్ క్లాసెస్ని రికార్డ్ చేయడం జరిగింది. దాదాపు 80 వీడియోస్ మన కోసం చేయడం జరిగింది. ఆ సార్ క్లాసెస్ కూడా మన యాప్లో 25 రూపీస్కే మీకు అవైలబుల్గా ఉన్నాయి. మీకు 3 మంత్స్ డ్యూరేషన్ ఇచ్చాం. 25 రూపాయలకే జనరల్ ఇంగ్లీష్ క్లాసెస్ మన యాప్లో మీకు ఉంచడం జరిగింది. సో ఒక్కసారి మన ఫ్యాకల్టీని ఇంట్రడ్యూస్ చేస్తాను. సార్ కూడా మీకు ఒకసారి సిలబస్ చెప్తాను. ఎక్సలెంట్ క్లాసెస్ అండి, అద్భుతంగా చెప్పండి సార్. మీరు విన్న తర్వాత ఈ జన్మలు మర్చిపోరు, అంత అద్భుతంగా చెప్పండి. ఒక్కసారి మీ ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్ ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ తెలియచేయండి. ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. మీరు ఇంటర్ చదివిన, 10th చదివిన, డిగ్రీ ఎగ్జామ్స్ రాసిన, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసిన, లైఫ్లో ఖచ్చితంగా ఇంగ్లీష్ ఇస్ ద లాంగ్వేజ్ ఆఫ్ ఆపర్చునిటీస్. ఈ భూమండలం మీద అవకాశాలు సృష్టించేటటువంటి భాష ఏదంటే అది ఇంగ్లీష్ మాత్రమే. ఇంగ్లీష్ ఇస్ ద లాంగ్వేజ్ ఆఫ్ ఆపర్చునిటీస్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇంగ్లీష్ ఇట్స్ లైక్ ఎ పాస్పోర్ట్ టు రోమ్ ఎనీవేర్ ఇన్ దిస్ వరల్డ్. ఈ ప్రపంచం మొత్తం చుట్టి రావాలంటే ఇంగ్లీష్ అనేది కావాలి. కాబట్టి ఆ ఇంగ్లీష్ క్లాసెస్ని కేవలం 25 రూపాయలకే మన సురేష్ సార్ క్లాసెస్ యాప్లో ఉంచడం జరిగింది. ఒక్కసారి ప్లే స్టోర్కి వెళ్ళండి. సురేష్ సార్ క్లాసెస్ అనే యాప్ మీకు ఉంటుంది. ఒక్కసారి ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. రీసెంట్గా దాదాపు మన యాప్ డౌన్లోడ్స్ 1,00,000కు దగ్గరయ్యారు. వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ. నేను ఒకసారి ఇంగ్లీష్ సార్ని సార్ రండి సార్. సో సార్ శివ సార్, సో మనకు ఇంగ్లీష్ చెప్పేది సారే. సార్ థ్యాంక్ఫుల్ టు శివ సార్. ఒకసారి మీకు సిలబస్ ఇంట్రడ్యూస్ చేస్తాను, ఓకేనా? ఆ తర్వాత మీరు క్లాసెస్ తీసుకొని వినండి, అవకాశాన్ని వాడుకోండి, సమయాన్ని వృధా చేయకండి. ఐ విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. శివ సార్ విల్ కంటిన్యూ, ఓకేనా? థ్యాంక్ యూ. Okay friends, my name is Shiva Kumar. I have been teaching English for almost 8.5 years. రైట్, ఇప్పుడు ఏ ఎగ్జామ్ చూసుకున్నట్లయినా ప్రతి ఎగ్జామ్లో ఇంగ్లీష్ అనేది క్రూషియల్ పార్ట్. ఎందుకు క్రూషియల్ పార్ట్ అంటే, మనకు నచ్చిన ప్రతి సబ్జెక్ట్ మనం నేర్చుకుంటాం. పాలిటీ కావచ్చు, హిస్టరీ కావచ్చు, మ్యాథమెటిక్స్ కావచ్చు, రీజనింగ్ కావచ్చు, వాటర్ ఇట్స్ ఏదైనా కావచ్చు. కానీ ఇంగ్లీష్కి వచ్చేసరికి అందరి అభిప్రాయం ఏంటంటే 20 మార్కులే కదా, 10 మార్కులే కదా, 15 మార్కులే కదా, లైట్ తీసుకుందాం, ఏదో ఒకటి పెట్టేద్దాం, బీసీలు మనకు ఒక 4 దొరకకపోదా, ఛాన్స్ రాకపోదా అనే భ్రమలో ఉన్నారు. ఇది అబ్సల్యూట్లీ రాంగ్ అండి. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి కాంపిటేటివ్ వరల్డ్లో ప్రతి హాఫ్ మార్క్ కూడా మన జాబ్ను డిసైడ్ చేస్తుంది, ఓకేనా? ప్రతి హాఫ్ మార్కు జాబ్ను డిసైడ్ చేసినప్పుడు మరి 25 మార్కులు ఉన్నటువంటి ఇంగ్లీషు మనకి ఎంత క్రూషియల్ పార్టో ఒకసారి కాన్సన్ట్రేట్ చేయండి. ప్రతి సబ్జెక్టును అందరు నేర్చుకుంటారు కానీ ఇంగ్లీష్ని అవాయిడ్ చేస్తున్నారు. ఎందుకంటే బికాస్ ఆఫ్ కాంప్లెక్సిటీ, ఎక్కువ క్లమ్జీగా ఉంది,
ఎక్కువ ప్రాబ్లమెటిక్ ఉంది కాబట్టి మనం నేర్చుకోలేకపోతున్నాం. అలాంటి ఇంగ్లీష్ను మనం ఇక్కడ ఫ్రెండ్లీ లాంగ్వేజ్లో మనం రికార్డ్ చేయడం జరిగింది. ఆ రికార్డ్ అయిన క్లాసెస్లు సురేష్ సార్ క్లాసెస్ యాప్లో మనకు ఆ రికార్డెడ్ క్లాస్ ఉంచబడింది. మరియు ఆ క్లాసెస్ ఎంతకో కాదండి, జస్ట్ 25 రూపీస్. ఈ కాలంలో 25 రూపీస్కి ఏమొస్తుందండి? నలుగురు కలిసి ఫ్రెండ్స్ చాయ్ తాగడానికి కాఫీ తాగడానికి వెళ్తే 40 నుంచి 50 రూపాయలు అవుతుంది. సిర్ఫ్ ఓన్లీ కాఫీ చాయ్లకే, ఇంకా ఏం స్నాక్స్ లేకుండా. అలాంటి 40-50 రూపాయలకు అలాంటి మనం చేసినప్పుడు 25 రూపాయలకే మన జాబ్ను డిసైడ్ చేసేటటువంటి కోర్సును మనం ఇక్కడ ఉంచడం జరిగింది. 25 రూపాయలు అంటే ఎంత తక్కువ కానీ, మన జాబ్ మన ఫ్యూచర్ డిసైడ్ చేయడానికి మనం జస్ట్ 25 రూపాయలు కేటాయించి సురేష్ సార్ క్లాసెస్ యాప్లో ఉన్నటువంటి ఇంగ్లీష్ని పర్చేజ్ చేయండి. రైట్, నేను ఇప్పుడు ఇప్పటి వరకు మన క్లాసెస్లో ఏమేమి రికార్డ్ చేసిందో ఒక్కసారి సిలబస్ చెప్తాను, కాన్సన్ట్రేటెడ్గా వినండి. ఇంగ్లీష్ క్లాసెస్లో మనము ఏ టాపిక్స్ మనం డిస్కస్ చేయడం జరిగిందో ఒక్కసారి ఇక్కడ చెప్తాను చూడండి. ఫస్ట్ మనము అందరు అనుకున్నట్లే ఏ సెంటెన్స్ మాట్లాడినా, ఏ వాక్యం మాట్లాడినా కానీ ప్రతిసారి మనకు గుర్తుంచుకోవాల్సింది టెన్సెస్. ఏ టెన్స్లో ఉంది, పాస్టా, ప్రెజెంటా, ఫ్యూచరా, అలాంటి టాపిక్ ఫస్ట్ చెప్పడం జరిగింది. అండ్ ఫ్రెండ్స్, ఇంకోటి చెప్పదలుచుకున్నాను, ప్రతి యాప్లో కానీ ప్రతి క్లాస్లో కానీ అందరూ ఫస్ట్ స్టార్ట్ చేసేది పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అండి. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నేర్చుకోవడం మంచిదే, కానీ ఫస్ట్లీ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నేర్చుకోవడం అనేది మూర్ఖత్వం అవుతుంది. ఎందుకంటే అకార్డింగ్ టు మై పాయింట్ ఆఫ్ వ్యూ, ఫస్ట్ ఏ టెన్స్ ఏ పాస్ట్లో ఉందా, ఫ్యూచర్లో ఉందా, ప్రజెంట్లో ఉందా, దాని స్ట్రక్చర్ ఏంది, అది ఎలా ఫామ్ అయింది అనేది తెలియకపోతే నెక్స్ట్ నేర్చుకునే గ్రామర్ మనకు యూజ్లెస్ అండి. కాబట్టి మన యాప్లో ఏ యొక్క ఆర్డర్ను మనము మెన్షన్ చేసినామో, ఏ ఆర్డర్లో మనం వీడియోని ప్లేస్ చేసినామో అదే ఆర్డర్లో నేర్చుకోండి. ఇట్ విల్ బి వెరీ యూస్ఫుల్ టు యూ. టెన్సెస్ డిస్కస్ చేసినామండి. నెక్స్ట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ డిస్కస్ చేసినాం. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ లో మళ్ళీ 8 పార్ట్స్ ఉంటాయండి. ఒకసారి సింపుల్ గా చూద్దాం. నౌన్, ప్రనౌన్, అడ్జెక్టివ్, వర్బ్, అడ్వర్బ్, ప్రిపోజిషన్, కంజంక్షన్, ఇంటర్జెక్షన్. ఓకేనా? ప్రతి టాపిక్ ఇన్ డీటెయిల్ గా మనకు అర్థమయ్యే లాంగ్వేజ్ లో మనం రికార్డ్ చేయడం జరిగింది. ఓకేనా? ఇవే కాకుండా ఆర్టికల్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆర్టికల్స్ కూడా మనకు అక్కడ ఉంచడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ ట్యాగ్స్, నెక్స్ట్ కండిషనల్ సెంటెన్సెస్, ఆర్ కాంప్రిహెన్సివ్ ప్యాసేజెస్. కాంప్రిహెన్సివ్ ప్యాసేజ్ అంటే చూడడానికి ఈజీగా ఉంటుంది కానీ వెరీ వెరీ టఫ్. ఎందుకు టఫ్ అండి? ఎందుకంటే మనకు అన్ఫెమిలియర్ టాపిక్ ఇస్తాడు కాబట్టి మనకు టఫ్. కాబట్టి దీన్ని ఎలా ఈజీగా సాల్వ్ చేయాలో మనం యాప్లో వీడియో చేయడం జరిగింది, అది చూడండి. వొకాబులరీ, ఎక్సెట్రా, ఇంకా ప్రతి టాపిక్ మనం కవర్ చేయడం జరిగింది. అవి ఎలా ఉంటాయంటే ఒక 2 వీడియోలు చూడండి, మీకే తెలిసిపోతుంది ఎంత ఈజీగా ఉంటుందో. మన ఫ్రెండ్స్ మాట్లాడుకుంటప్పుడు ఎంత సరళంగా, ఎంత జనరల్గా మాట్లాడుకుంటామో ఆ రీతిలో, ఆ మేనర్లో మనం రికార్డ్ చేయడం జరిగింది. ఓకేనా? సో ఇంగ్లీష్ కోర్సు ఇంత మంచి ఆపర్చునిటీ రాదండి. 25 రూపీస్కే సురేష్ సార్ క్లాసెస్ యాప్లో జస్ట్ 25 రూపీస్కే ఇంగ్లీష్ను మనకు ఆఫర్లు ఇవ్వడం జరిగింది. అది కూడా ఈ సమ్మర్ వరకే. వెళ్ళండి, కొనుక్కోండి, మంచిగా చదవండి, జాబ్ సాధించండి. ఆల్ ద బెస్ట్.